ఆపరేషన్ సింధూర్ చేపట్టి 3 నెలలు గడిచిపోయినా ఇంకా ఈ అంశం ప్రధాన వార్తల్లోనే ఉండిపోయింది. ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో తెలిసిన తర్వాత పాకిస్తాన్తో పాటు అమెరికా ఆడుతున్న నాటకాలు భయపడుతున్నాయి. భారత్కు చెందిన యుద్ధ విమానాలను నేలకూల్చామని పాకిస్తాన్ అబద్ధపు ప్రచారాన్ని చేసుకుంటున్న క్రమంలో శత్రు దేశాన్ని ఎలా దెబ్బతీశామో స్పష్టంగా చెబుతోంది మన సైన్యం. ఆపరేషన్ సింధూర్ వెనుక మేక్ ఇన్ ఇండియా ప్రభావం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచానికి పెద్దన్నలమని విర్రవీగుతున్న వారికి భారత్ సాధిస్తున్న విజయాలు నచ్చడం లేదని ఎద్దేవా చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ మీద నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారత సైన్యం సత్తా ఏంటో తెలిసొచ్చింది. ఈ ఆపరేషన్ పూర్తయి 3 నెలలు గడిచిన తర్వాత కూడా అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. భారత సైన్యం శత్రు దేశాన్ని గట్టి దెబ్బతీసింది. ఉగ్రవాదులను పోషిస్తున్న పాక్పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. పాక్ పీఓకేలోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన సైన్యం శత్రువుతో చెస్ ఆడిందని అన్నారు ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. శత్రువు తదుపరి కదలికలేంటో కూడా ఆ సమయంలో తమకు తెలియదని, ఆ పరిస్థితిని గ్రే జోన్ అంటారని అన్నారు. అయినప్పటికీ సమయానుకూలంగా స్పందిస్తూ ఆ దేశానికి చెక్ పెట్టామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చారని వెల్లడించారు. దీంతో తాము ఉగ్రస్థావరాలను సమర్థవంతంగా ధ్వంసం చేశామన్నారు. ఆపరేషన్ అనంతరం పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ మునీర్ ఆ దేశ ఫీల్డ్ మార్షల్ గా నియమించడాన్ని ద్వివేది ఎద్దేవా చేశారు. వారు యుద్ధంలో గెలవకపోయినా ఆర్మీ అధికారికి అత్యున్నత పదవి ఇవ్వగానే అక్కడి ప్రజలు తాము గెలిచామనే భ్రమలో ఉన్నారని పేర్కొన్నారు. కానీ అది విజయమా లేదా అపజయమా అనేది వారి మనస్సాక్షికే తెలుసన్నారు. All the three services have something called as centralization and decentralization. And a mix of that is something which is the orchestration of operations. The second one is narrative management system. So narrative management system is something which we realize in a big way because victory is in mind. It's always in mind. If you ask to a Pakistani whether you lost or won, you say, my chief has become field marshal, we must have won only, that's why he's become field marshal. The first messaging we did that okay, justice done. Op Sindoor, that hit the maximum, I am told, in the world today, the number of hits which received. So that was the strategic messaging by a simple message. And the logo which you see all over the world was created by a lieutenant colonel and a NCO. So we prepared all this. So when we were going in for this kind of Op Sindoor operations, we were also going for these things. 3 నెలల క్రితం జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాక్ విమానాలను కూల్చిన విషయాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ మొదటిసారి బహిర్గతం చేశారు. పాక్లోని ఉగ్రవాద స్థావరాలను ఏ విధంగా ధ్వంసం చేసిందో తెలిపారు. ఎంతటి యుద్ధమైనా సుదీర్ఘ గగనతల లక్ష్యాలను ఛేదించడం అంత సులువైన విషయం కాదు. చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇక 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలంటే అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలు అవసరం. రష్యా నుంచి భారత్ కొత్తగా కొనుగోలు చేసిన S-400 గగనతల వ్యవస్థలో ఎలాంటి ఆయుధాలున్నాయి? దీంతో పాటు వాడే 4 రకాల క్షిపణుల్లో 40 N6 రేంజ్ 400 కిలోమీటర్స్. దీనిని ఆపరేషన్ సింధూర్లో వాయుసేన పూర్తి స్థాయిలో వాడుకుంది. ఆపరేషన్ సింధూర్లో ఓ సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు వాయుసేన చీఫ్ ప్రకటించారు. తాము పాక్ గగనతలంలోని 5 ఫైటర్ జెట్లు, ఓ భారీ విమానాన్ని కూల్చివేశామన్నారు. దీనిలో ఓ విమానాన్ని ఏకంగా 300 కిలోమీటర్ల అవతల నుంచే ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. అంతకుముందు కూల్చిన లక్ష్యాల్లో 200 కిలోమీటర్ల దూరమే అత్యధికం. Apart from these, the SAGW systems, mostly from, I'm talking about fighter aircraft are from S-400. We have at least 5 fighters confirmed kills and 1 large aircraft, which could be either an Elint aircraft or an AWNC aircraft, which was taken out at a distance of about 300 kilometers. This is the actually largest ever recorded surface to air kill that we can talk about. And పాకిస్తాన్ను దెబ్బతీసిన ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక మేక్ ఇన్ ఇండియా మన సాంకేతికత దాగి ఉన్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆపరేషన్ సింధూర్ సమయంలో సరికొత్త భారత్ని ప్రపంచం మొదటిసారి చూసిందన్నారు. బెంగళూరులో మెట్రో 3వ ఫేజ్ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు ప్రధాని. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచం తొలిసారి సరికొత్త భారత్ని చూసింది. మన బలగాలు పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని కొన్ని గంటల్లోనే ఆ దేశాన్ని మోకరిల్లిలా చేశాయి.
ఈ విజయానికి మన టెక్నాలజీ, రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా శక్తి దోహదపడ్డాయని మోడీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. ऑपरेशन सिंदूर में भारतीय सेनाओं की सफलता सीमा पार कई किलोमीटर भीतर आतंकवादी ठिकानों को नेस्त नाबूद करने की ताकत और आतंकवादियों के बचाव में उतरे पाकिस्तान को कुछ ही घंटों में घुटनों पर लाने की हमारी क्षमता पूरी दुनिया ने नए भारत के इस स्वरूप के दर्शन किए हैं। ऑपरेशन सिंदूर की सफलता के पीछे बहुत बड़ी वजह हमारी टेक्नोलॉजी और डिफेंस में మేక్ ఇన్ ఇండియా की ताकत है. భారత్ వేగంగా అభివృద్ధి చెందటాన్ని కొన్ని దేశాల నేతలు చూడలేకపోతున్నారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అందరికీ మేమే బాస్ అనుకునే వాళ్లకు భారత్ వృద్ధి నచ్చలేదన్నారు. తమతో సమానంగా భారత్ మారకూడదనే అహంకారంతో దేశ అభివృద్ధిని కుంటుపడేలా చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని ఉద్దేశించి మండిపడ్డారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దేశ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని అన్నారు. భారత్ అతి త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారనుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. మన దేశాన్ని తయారీ ఆవిష్కరణల శక్తి కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా వల్ల వివిధ రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశ రక్షణ ఎగుమతులు 24,000 కోట్లు దాటాయని, ఇవి రక్షణ రంగ బలాన్ని, అభివృద్ధిని సూచిస్తున్నాయని అన్నారు. दुनिया के दूसरे देशों को भी हम एक्सपोर्ट करने का काम कर रहे हैं, उनके पास भी हम भेज रहे हैं. दुनिया के देश सब हमारे सामान को खरीदने का काम कर रहे हैं. जब मोदी जी पहली बार 2014 में प्रधानमंत्री बने थे, उस समय भारत के डिफेंस आइटम, रक्षा उत्पाद की चीजें दुनिया के देशों को केवल 600 करोड़ रुपए की एक्सपोर्ट होती थी, माने जो दुनिया के दूसरे देशों के लोग खरीदते थे. बहनों भाइयों, आपको जानकर खुशी होगी, अब हम 24,000 करोड़ से ज्यादा का डिफेंस आइटम अब एक्सपोर्ट कर रहे हैं. यह है भारत की ताकत. यह नए भारत का यह नया रक्षा क्षेत्र है. మరోవైపు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు ఏకంగా 1,240 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆ దేశ పత్రిక డాన్ వెల్లడించింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో భారత్పై కక్షగట్టిన పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. భారత విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా పాక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో దాయాదికే భారీ నష్టం ఎదురైంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 వరకు పాక్ తమ గగనతలాన్ని మూసివేయడంతో దాదాపు 1,240 కోట్ల నష్టం వాటిల్లిందని పాక్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. భారత్పై ఆంక్షల నేపథ్యంలో రోజుకు 100 నుంచి 150 విమానాలపై ప్రభావం పడిందని తెలిపింది.